మన 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 మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో ఠక 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 తుంటరి లయలో. ఓకే, నాని గారికి స్వాగతం. ప్రకాష్ రాజ్ చెప్పారు, తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా ద్వారా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే దుల్కర్ గారికి నాని గారి వాయిస్ అన్నమాట. సో ఆ విషయం మా అందరికి మేము ముందే తెలుసుకున్నాను, చాలా లేట్ అబ్బాయి. అంటే సినిమా చూసిన తర్వాత ఇంకా ఆనందం ఇంకా పెరుగుతుంది. సో మనం ఇప్పుడు హీరో హీరోయిన్స్ గురించి మాట్లాడాలి. చూద్దాం. వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నిత్యా మీనన్ గారి గురించి చెప్పవసరం లేదు. అండ్ ఈ సినిమాలో హీరోగా మమ్ముట్టి గారి సన్ దుల్కర్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరికి సంబంధించి ఒక ఆడియో విజువల్ మీ అందరి కోసం ప్లీజ్. రీసెంట్ గా సన్ ఆఫ్ సత్యమూర్తిలో తనదైన స్టైల్ తో అలరిస్తున్న నిత్యా మీనన్ ఎవడో లవ్ చేసిన అమ్మాయితో మనకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. లడ్డు కావాలా నాయనా? ఆ మధ్య మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అంటూ అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంది. ఏ మతంలో అయినా ఒకేలా ప్రేమించుకుంటారు. మరిప్పుడు ఓకే బంగారం చిత్రంతో మరోసారి యువ ప్రేక్షకుల హృదయాలను గిలిగింతలు పెట్టనుంది. మన 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 మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో ఠక 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 తుంటరి లయలో. ఓకే అని చెనరే గాలి. దుల్కర్ సల్మాన్ నిత్యా మీనన్ జంటగా ప్రఖ్యాత దర్శకులు మణిరత్నం కొంతకాలం గ్యాప్ తరువాత తనదైన ప్రత్యేక శైలిలో ఈ యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్స్ ప్రోమోస్ లో దుల్కర్ సల్మాన్ నిత్యా మీనన్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్ అనిపించే స్థాయిలో ఓకే బంగారం చిత్రంపై అంచనాలను పెంచేశాయి. మలయాళ తమిళ ఫిలిం ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా వరుస సక్సెస్లు అందుకుంటున్న హీరో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంతో తెలుగునాట అమ్మాయిల కలల రాకుమారుడుగా మారిపోతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. నీకిదే పనా ఆడపిల్లల వెంటపడి తిరగటం? పుట్టినప్పటి నుంచి. హీరో హీరోయిన్లు దుల్కర్ సల్మాన్ నిత్యా మీనన్ల సక్సెస్ఫుల్ కెరియర్ లో ఓకే బంగారం చిత్రం మరో మెమరబుల్ మూవీగా నిలిచిపోతుందని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్. సీరియస్ గానే ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ దుల్కర్ కి అండ్ నిత్యాకి బోత్ ఆర్ లుకింగ్ ఫ్యాబులస్. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ గారిని టు ది స్టేజ్ ప్లీజ్ మ్యామ్. Dulkar couldn't be here. He had to travel for some commitment, but special ga cheppamannaru. Please tell the Telugu audience and the fans that I could not be here. Will you tell them anna adigadu? So I'm telling you now. Since I was really young, I remember watching some really nice looking films and some really nice sounding music. I don't know who it is or what, but you know, I used to stand in front of the mirror and like react to this music and everything. And as a creative person, I think that it moved me in a way, and it's quite amazing that today in one of my films these people are sitting here, Mani sir and Raman sir, and these were the people who made that music and made those films, and you know, I've dreamt about it, and today here I am. So it's a fantastic day for me, and I hope, I wish for the best for this film and for everybody involved in it. Thank you. నిత్య ఒక స్మాల్ రిక్వెస్ట్. అందరికీ తెలుసు నిత్య చాలా బాగా పాడతారని. నో నో అయ్యో ఒక్క లైన్. నో ఒక్క లైన్. మన 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 మెంటల్ మనదు లక 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 పొల్ల వయదు టక 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 కొట్டும் இசையில் ஓகே என் கண்மணி மடியில். Thank you so much Nitya. Thank you so much. Keep rocking.
అంటే గుడికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి దూరం నుంచి చూసినప్పుడు బాగా అనిపిస్తుంది, గర్భగుడి దగ్గరికి వెళ్తున్న కొద్ది టెన్షన్ పెరిగిపోతుంది. చెప్పాలి, నేను ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది తెలుగు ప్రేక్షకుల కంటే మాకు తెలుసు అన్నావు కదా, సినిమా చూస్తే మేము ఇంకా సర్ప్రైజ్ ఫీల్ అవుతాం. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. దుల్కర్ కి నాని వాయిస్ అందించారు, నేచురల్ స్టార్ నాని అని. సో ఆయన ఒక్కసారి వేదిక మీదకి పిలిస్తే. ఓకే, సో లెట్స్ ఇన్వైట్ నాని గారు అండ్ దిల్ రాజు గారు బొకే అందిస్తారు. అందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్ ప్రకాష్ సార్. మీరు ఎప్పుడైనా పర్సనల్గా కలిసినప్పుడు కూడా ఒకసారి రికమెండ్ చేస్తే వినరా వేస్టా? సరే ఓకే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆ ఇద్దరు అక్కడ కూర్చొని ఉంటే ఇక్కడ ఈ స్టేజ్ ఎక్కడమే చాలా తెలియని ఒక గర్వం, ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. ఆ కాంబినేషన్ కారణం నేను సినిమాల్లోకి రావడానికి, ఈ సినిమా అంటే పిచ్చి పెరగడానికి, ఇంత ఇంట్రెస్ట్ ఉండడానికి అన్నిటికీ వాళ్ళే కారణం. ఏదో ఒక రకంగా వాళ్ళ సినిమాలో నేను కూడా ఒక భాగం అయ్యాను. సో చాలా చాలా సంతోషంగా ఉంది. అటు చూసి మాట్లాడటం కొంచెం టెన్షన్ వస్తుంది, ఎట్టైనా చూసి మాట్లాడతా. ఫస్ట్ టైం నాకు ఈ ఫోన్ వచ్చినప్పుడు మా అక్కకి తెలుసు నేను ఎంత పెద్ద ఫ్యాన్ మనీ సార్కి. అక్కకి ఫోన్ చేసి చెప్పాను, ఇలా మనీ సార్ ఫోన్ వచ్చింది అనుకంటే సడన్గా ఎక్సైట్మెంట్ పెరిగిపోయి, చెప్పు ఐ వాంట్ హియర్ మోర్ అబౌట్ ఇట్ అని. ఇలా డబ్బింగ్ కండా అంటే డబ్బింగ్ అని చెప్పి కొంచెం డల్ అయింది. అయితే మా అక్కకి చెప్పాను, నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటే ఇవాళ యాక్టర్ అయి ఉండేవాడిని కాదు. సో దీంతోనే మొదలవుతుందేమో ఎవరికి తెలుసు అని. సో ముందైతే అట్లీస్ట్ నా అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ వచ్చింది డైరెక్ట్గా కలిసి. సో మొదలయ్యాను అనుకున్నా, చూద్దాం ఎటు వెళ్తుందో. అండ్ మనీ సార్తో కలిసి పనిచేసే ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి. అంటే చిన్నప్పుడు గీతాంజలిలో చాలా ఇష్టమైన డైలాగ్, అందరికీ బాగా ఫేమస్, ఇప్పుడు కూడా చాలా సినిమాల్లో కూడా వాడుతుంటాం. ఏ ఏ ఏ అంటుంటారు. మనీ సార్ ఫిల్మ్స్ అంటే ఆ మాట గుర్తు చేస్తారు అందరూ. అయితే ఆ చిన్న ఏ అన్న మాటకు కూడా ఎంత ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎంత జాగ్రత్తగా చెప్పించుకుంటారు అన్నది ఆ రోజు నేను డబ్బింగ్ చెప్పినప్పుడు తెలిసింది. చాలా సింపుల్ అనుకున్నాం సినిమాలు చూసినప్పుడు. చిన్న షార్ట్లో ఎక్కడో దుల్కర్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడే షార్ట్ అయితే సడన్గా నన్ను పెద్దగా చెప్పమన్నారు. ఎందుకు నాకు అర్థం కాల. అప్పుడు చెప్పారు, అంటే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మనం పెద్దగా మాట్లాడతాం కదా అన్నారు. అప్పుడు అనిపించింది ఊరికి ఎవరు మహానుభావులని. అంటే నేను బయట నుంచే చూస్తున్నాను, ఆయన మాత్రం ప్రతి షాట్ లోపల యాక్టర్ లోపల ఉండి చూస్తున్నారు అనిపించింది. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు టెన్షన్లో. ఈ సినిమా డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుంది. నేనే ఈ సినిమాకి ఫస్ట్ ఆడియన్ని. నేను సినిమా చూసిన వెంటనే దిల్ రాజు గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. చాలా భయంకరమైన కుళ్ళు వచ్చేసింది. అంటే ఈ సినిమాలో ఒట్టి వాయిస్ కూడా ఏంటి ఇంకేదో చేయాల్సిందని. నేనే సినిమా చేసి దుల్కర్ మలయాళంలో డబ్బింగ్ చెప్పుంటే బాగుండేది అన్నాను. బట్ సరే, ఎవరికి ఏం రాసి పెట్టుంటే అది అలాగే జరుగుతుంది కాబట్టి. సో సో నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత సార్ నేనేం అడగలేదు. సో ఇప్పుడు అడిగేస్తున్నాను, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫోటో వెళ్ళేటప్పుడు అది ఇంట్లో ఫ్రేమ్ పెట్టించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ 17th రోజు నిజంగా చెప్తున్నాను, నా సినిమా రిలీజ్ అయ్యే ముందు ఎంత ఎక్సైట్మెంట్, ఎంత నర్వస్ ఉంటానో అంతకంటే ఎక్కువ ఉన్నాను ఈ సినిమాకి. ఫస్ట్ డే మార్నింగ్ షో మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వెళ్ళబోతున్నాను. అండ్ డెఫినెట్గా అంటే ముందే రిలీజ్ ముందే 100% సక్సెస్ అవుతుందని తెలిసిన ఫిల్మ్ ఏదంటే మన సినిమాలు మనం జడ్జ్ చేయలేము. నేను చేసిన సినిమాలు నేను ముందు చూసినా నాకు అర్థం కాదు. ఈ సినిమా ఒక బయట వ్యక్తిగా చూశాను కాబట్టి నాకు 100% తెలుసు ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్ళబోతుంది అన్నది. అండ్ నిత్య దుల్కర్ ఇద్దరు అసలు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. నువ్వైనా చెప్పు ఉండాల్సింది కదా నిత్య, మనం కలిసి 2 సినిమాలు చేసాం. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మన మెంటల్ మదిలో గణ గంటల సడితో ఠక 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 తుంటరి లయలో